సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో ముదిరాజ్ యువజన సంఘం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కౌన్సిలర్ పులిమామిడి రాజు మరియు పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గారెల తుల్చారాములు హాజరయ్యారు. సందర్భంగా యువజన సంఘం అధ్యక్షుడు నకల గణేష్ మరియు ప్రధాన కార్యదర్శి బెస్తరాము ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను సన్మానించారు. అనంతరం పులిమామిడి రాజా మాట్లాడుతూ యువజన సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని, ముదిరాజులు ఐకమత్యంతో ఉంటూ రానున్న రోజుల్లో రాజకీయాల్లో రాణించాలని సూచించారు. పిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు గారెల తుల్చారం మాట్లాడుతూ త్వరలోనే సదాశివపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ రాయపాడు రమేష్ మరియు ముదిరాజ్ సంఘ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ రాయపాడు రమేష్ గారికి అధ్యక్షులు నక్కల నరసింహు గారికి నల్ల శ్రీనివాస్ సన్మానం చేయగలరు. కల్పకూరు రాజ్ కుమార్ గారికి అంజనీయులు, మన ఉపాధ్యక్షులు అంతారం నరసింహు గారికి ఈరోజు మరి జరుపుకోవడము మన సదాశివపేట పట్టణానికి చాలా గర్వకారణము. ఎందుకంటే పట్టణ అధ్యక్షులుగా నాకు 3 సంవత్సరాల ముందు ఎన్నుకున్నారు. నేను ఇచ్చిన మాట తప్పినా, ఎందుకంటే కొన్ని వచ్చినాయి ఆటంకాలు. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల ముద్రా సంఘాన్ని కట్టి తీరుతా, అది నా బాధ్యత. కానీ ఫస్ట్ సదాశివపేటలో ముద్రాజ్ అంటే ఎవరు తెలియదు. ముద్రాజ్ని మనం ముందు తీసుకొచ్చినాం. ఫస్ట్ ఈనాటి రాజకీయాల్లో యువత పాత్ర కూడా ఎంతో గొప్పనైనది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రథమ వార్షికోత్సవాలు, ద్వితీయ వార్షికోత్సవాలు ఇంకా గొప్పగా మున్ముందు కూడా యువత జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కలిసి ఉంటేనే నిలిచి ఉంటాం. కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, దాన్ని కూడా అనేదా భావించకుండా పెద్ద మనసుతో అందరూ కూడా సర్దుకుపోవాలి. మనమే పెద్దలం కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా వస్తే కూర్చొని మాట్లాడుకొని మనం అందరం కూడా ఆ సమస్యను తీర్చుకోవాలి. బయట వారు ఎద్దేవా చేసుకోకుండా మనం అందరం కలిసికట్టుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సిద్ధాపూర్ గ్రామానికి సంబంధించిన ముదిరాజ్ సంఘానికి కూడా మా చేతనైనంత తోడ్పాటును అధ్యక్షులు కానివ్వండి, మా జిల్లా తరఫున కానివ్వండి, మీకు ఎప్పుడు కూడా అండగా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కలిసికట్టుగా ఉండి ఇతర కులాల వారితో కూడా అంతా మమేకమై ఉంటేనే ఇందాక పెద్దలు చెప్పినట్టు మనం ఈ రాజకీయ పోరాటంలో విజయం సాధించగలుగుతాం. మీరు కూడా అందరూ కూడా మనమంతా ఒకటై ఇతరులను కూడా కలుపుకొని ముందుకు వెళ్తేనే ఏదైనా విజయం సాధిస్తాం. కాబట్టి చిన్న చిన్న అమెరికాలు వస్తుంటాయి, దాన్ని పట్టించుకోకుండా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువతకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ సిద్ధాపూర్ ముదిరాజ్ కాలనీ వాసులకు ప్రజలకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.